శ్రేష్టంలో గ్రంథంలో ఈ చోట చూసిన వాగ్దానం అనే మాట వాడతారు. ప్రార్థన చేసుకుంటారు. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన దేవా, యేసు ప్రభువునా మీకు కృతజ్ఞతలపై వందనాలు చెల్లిస్తా ఉన్నా. ప్రభువా, తండ్రి, మీ వాక్యము ధ్యానించులకై, మీ వాక్యం బట్టి ఆరాధించులకై ముందుగా మేము మిమ్మల్ని స్తుతించడా కాబట్టి తండ్రి, మీ స్వరంతో గొప్పదైన చూసుకోవాలి. గొప్పదైన స్వరాన్ని మాకు వినిపింపచేయి, మాతో మాట్లాడు ప్రభు. మీ కృపను కోరుకుంటున్నాం, మీ వాక్యాన్ని కోరుకుంటున్నాం. వాక్యము బట్టి నేను మేము మిమ్మల్ని ఆరాధించి కనపరిచి మహిమపరచులకు సహాయం చేయవలసి మనం చేస్తున్నాం. ప్రభు చూపించాం. స్తుతి ఘనత చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వక వందనములు చెల్లిస్తాం. మా ప్రార్థన దేవుడికి వందనాలు చెల్లిస్తాం. కావలసిన తీసుకురండి, వాతావరణం స్వాదించుకురండి, అందరూ స్వాదించుకుని సాధారణ ఆకాశంతో లయపరచండి. చెవి గ్రహించగల మనసు మా జీవితానికి అనుగ్రహించవలసి మనం చేస్తున్నాం. మా ప్రాణాన్ని, మా ఆత్మను, మా మనసును మీ స్వాదించుకోనండి. మీ వాక్యం వైపు గమనించుకోనండి. ప్రభా, మీకు స్తోత్రం చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా చేస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని గ్రంథంలో నుండి మన యొక్క భాగంలో చదువుకున్నా మనకు తెలిసిన భాగమే. కీర్తన గ్రంథం 99వ కీర్తన. కీర్తన గ్రంథం 99వ కీర్తన 3వ వచనము 5వ వచనం అందరం చదువుతాం. డేవిడ్, ఈ దెబ్బ పడ్డ కూర్చో. 99వ కీర్తన 3వ వచనం 5వ వచనం అందరం చదువుకుందా. దైవ గ్రంథం ఉన్నవాళ్ళు దయచేసి మీకు భాగాలు తీయండి. 3వ వచనం 5వ వచనం అందరం చదువుతున్నా. భయంకరమైన నీ గొప్ప నామమున వారు స్తుతించరు. యెహోవా పరిశుద్ధుడు, మందేడు యెహోవాను కనపరచుడు. ఆయన పాదపీఠ సాగపరుడు, ఆయన పరిశుద్ధుడు. అలాగే మొదటి నిర్గమాకాండం 9వ అధ్యాయం. నిర్గమాకాండం 9వ అధ్యాయం. నేను క్షమించాలి, ఆది కాండం 9వ అధ్యాయం. ఆది కాండం 9వ అధ్యాయం 5వ వచనం 4, 5, 6 చదువుకుందాం. ఆది కాండం 9వ అధ్యాయం 4, 5, 6 వచనం చదువుకుందా. 4, 5 చదువుకుందాం. 6 కూడా చదువు. 4, 5, 6. అయినను మాంసంలో దాని రక్తంతో మీరు తినకూడదు. దాని గురించి ప్రతి జంతువును క్షమించాలి. రక్తమే దాని ప్రాణము, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేదును. దాని గురించి ప్రతి జంతువులు నరులను విచారణ చేదును. ప్రతి నరుడి ప్రాణమును గురించి వారి సహోదరు విచారణ చేదును. ఆలోచన. నరుడి రక్తము చిందించు వారి రక్తము నరుడి వల్లనే చిందింపబడును.
ఎలాగా దేవుడు తన స్వరూపమును నరుని చేశాను. చివరిగా మాట మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనలో వెలుగులో నడిచినట్లుగా మనం అన్యోన్య సంవాసన గలవారం మొదలు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మన పవిత్రంగా చేయను. ఇక్కడ మనకు చెప్పబడిన మాటలు గుర్తించుకుంటా ఉన్నాం. ఆది కాలం 9వ చదువుకున్నాం. అక్కడ మనకు రక్తము మానవునికి ప్రాణానికి మూలం ఏంటి? రక్తం. కాబట్టి ఆ రక్తము ప్రాణం. రక్తమును తినకూడదు, రక్తమును త్రాగకూడదు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. రక్తం తినకూడదు, రక్తమును త్రాగకూడదు. ఎందుకంటే మానవ ప్రాణానికి అది ఎంతో ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఆ రక్తము చిందించిన వ్యక్తి ఎవరైనా సరే ఉంటే నరుడి వల్లనే ఆ రక్తం అలా చిందింపబడదు. ఆ వ్యక్తి కూడా రక్తం చిందించే విచారణ చేస్తాను అనే మాట చూస్తా ఉన్నాను. ఈ రక్తము దేవుడు మనకు మన శరీరంలో వచ్చిన ప్రాణము. ఇది లేకపోతే రక్తం లేకపోతే మనము బ్రతకలేము. కాబట్టి రక్తము చాలా అవసరం. ప్రతి వ్యక్తి యొక్క రక్తం ఎంతో అవసరం. ఒకవేళ మనిషిలో ఉన్న రక్తము ఇతరులకు అవసరం లేకపోయినా ఆ వ్యక్తి బ్రతకడానికి మాత్రము ఆ వ్యక్తిలో ఉన్న రక్తము ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఆ రక్తం ఒకవేళ చెడిపోయి లేకపోతే ఏదైనా అవసరం పాడైపోయి రోగాలు వస్తే ఆ వ్యక్తి రక్తం ఇతరులకు ఎక్కించరు. అయితే ఒకవేళ ఇతరులకు పనికి రాకపోయినా కూడా తన మాత్రం ఆ రక్తం అవసరం. ఎందుకంటే ప్రాణం అది లేకపోతే మనిషి బ్రతకలేదు. రక్తము చింది పిల్లలు ఎవరు రావద్దని చెప్పేసి పిల్లలు రావాలి ఇంకా కొన్ని ఆ ట్యాప్ కూడా ఎరగొడతారు. వాళ్ళు ట్యాప్ కూడా ఎరగొట్టేసరికి చాలా పిల్లలు వదిలిపెట్టేశారు. రక్తము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం గుర్తించుకుంటున్నాం. అంత ప్రాముఖ్యమైన. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే ఈ రక్తాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే తీర్పు తీర్చేవాడుగా లేకపోతే విచారణ చేసేవాడుగా మనం చూస్తాం. విచారణ మరి ఆ విచారణను గుర్తిస్తామంటే బైబిల్లో ఉంది పరిశుద్ధుల యొక్క రక్తాన్ని కూడా చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. పరిశుద్ధుడా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చగలవు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకూడదు అని బిగ్గరగా అంటే రక్తము నిర్దోష యొక్క ప్రాణ రక్తమును గురించి దేవుడు విచారణ చేసేవాడుగా చూస్తారు. మరి నిర్దోషమైన వారు రక్తము కాచారు. నిర్దోషంగా ఏ దోషం లేకపోయినా కూడా అంటే వారు చనిపోవడానికి చంపబడడానికి ఏ దోషం లేకపోయినా కూడా రక్తం కాచి చనిపోయినారు. అయితే వారి రక్తము ద్వారా ప్రియమైన వాళ్ళ ఇతరులకు ఎలాంటి యొక్క కార్యము జరగలేదు. అంటే ఆ రక్తము వారికి ఏం చేసిందంటే శిక్షణ విధించింది. వారు చిందించినటువంటి రక్తము ఇతరులను అపరాధులుగా చేసింది. వారు చిందించిన రక్తము వారి యొక్క కుటుంబాలకి తరతరాలకి ఏమైందంటే నష్టానికి కారణంగా చేయబడింది. మనం ఒకసారి మనం చూస్తే ఆది కాండం 4వ అధ్యాయం గమనిస్తే ఆది కాండం 4వ అధ్యాయం చూడండి. ఇక్కడ హేబేలు కయీను ఇక్కడ వాళ్ళ విషయంలో గమనిస్తే 4వ అధ్యాయం 10వ వచనం. నీ తమ్ముడి రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది.
కావున నీ రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టు నోరు తెచ్చిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన అంటే హేబేలు రక్తము నిరపరాధి, ఏ తప్పు చేయలేదు, కయ్యను చంపేశాడు. అంటే రక్తము ఆ తల మీద కొట్టుంటాడు, కింద పడిపోయిన రక్తం అంతా కూడా కాచబడేది, అది భూమి తాగేసి. ప్రియవాళ్ళరా, మొరపెడతాం రక్తము, ప్రాణమైన రక్తం మొరపెడతాం, ఏమన్నా మొరపెట్టిందో మనకు తెలియదు. మరి నన్ను అన్యాయంగా చంపేశాడు, నన్ను అన్యాయంగా కొట్టినాడు, నన్ను అన్యాయంగా మరణానికి అప్పచెప్పినాడు నా అన్న అని మొరపెట్టిందేమో. ప్రియవాళ్ళరా, మరి ఈ కయ్యూని యొక్క రక్తం మనం చూస్తే, ఆ హేబేలు యొక్క రక్తము కయ్యూను ఏమన్నా మొరపెట్టిన రక్తమును బట్టి కయ్యూను ఏమన్నా మరి నిరపరాధిగా తీర్చబడ్డాడా, లేదా పరిశుద్ధుడుగా తీర్చబడ్డాడా, లేకపోతే శిక్ష నుండి ఏమన్నా తప్పించుకోగలుగుతూ వచ్చాడా? లేదు. చూడండి, కయ్యూనుతో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. చూడండి, మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 22వ చదవండి. 24 24వ అధ్యాయం 22వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం ఈ ప్రకారము 23 చదవండి. అందుకు వారి మీద కుట్ర చేసి రాజు మాటలు బట్టి యెహోవా మందిర ఆవరణం లోపల రాతి వేతల చేత అతని చావగొట్టిరి. యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారం మరచిన వాడై అతని కుమారుడు చంపించి అతను చనిపోయినప్పుడు దీన్ని దృష్టించి విచారణకు తెచ్చుగాగా అని చూడండి. అదే మనకు ప్రభు యేసుక్రీస్తు వివరిస్తున్నాడు హేబేలు గురించి, ఆ యొక్క జకర్యా గురించి. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయం 30వ చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. నీతిమంతుడైన హేబేలు రక్తం మరొకని బలిపీఠమునకును దేవాలయము మధ్య మీరు చంపిన బలహీన కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చును. బలహీన కుమారుడు యెహోయాదా కుమారుడు జకర్యా రక్తం, హేబేలు రక్తం మొదలుకొని, అంటే వీరు నిర్దోషులే, చనిపోయినారు, ఏ తప్పు చనిపోయారు. కానీ వీరి రక్తము చనిపోయిన తర్వాత వీరి రక్తం యొక్క దోషం, అంటే రక్తము ప్రాణమైన రక్తం చనిపోయిన తర్వాత విచారణ చేస్తున్నారు కదా, ఆ రక్తము వారిని చంపిన వారిని నీతిమంతులుగా తీర్చలేకపోయింది, పరిశుద్ధులుగా తీర్చలేకపోయింది, మరి నిర్దోషులుగా తీర్చలేకపోయింది. వారు చింతించిన రక్తము బట్టి వారికి శిక్ష, నిత్య శిక్ష దేవుడు అనుగ్రహించిన వాడుగా చూస్తా ఉన్నా. ప్రియమైన వారులారా, యోవాబు విషయంలో కూడా మనం గమనిస్తే, యోవాబు మరి ఏ నేరం చేయనటువంటి 2 వ్యక్తుల్ని యోవాబు కూడా చంపిన వాడుగా చూస్తాం. అన్యాయంగా వారు చంపి వారి రక్తంలో తన పాద రక్షలకు పూసుకున్న వాడుగా చూస్తుంటున్నాం. ప్రియమైన వారులారా, మరి వారి రక్తం ఏం చేసిందంటే అన్యాయంగా చంపిన వారి రక్తము యోవాబు యొక్క సంతానం అంతా కూడా ముసలి వారు కూడా లేకోకుండా ఆ యొక్క శపింపబడినట్లుగా ఆ సంతానాన్ని ఆ రక్తము బట్టి వారు దోషులుగా చేయబడ్డారు. అంటే నిర్దోషులైన వారి రక్తము ఏం చేసిందంటే చంపిన వారిని దోషులుగా తీర్చడమే కాకుండా వారిని నష్టానికి, వారి కుటుంబానికి, వారికి ఎంతో శాపానికి గురి చేస్తూ వచ్చింది, అపవిత్రుడుగా గుర్తు చేస్తూ వచ్చి మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనము రక్తము విచారణ చేయదురు అనే మాట ప్రభువు చెప్పాడు రక్తము బట్టి. అయితే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం బట్టి ఎలాగా విచారణ చేయబడింది, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఏ విధానంలో మరి ఆయన చంపిన వారికి ఏ విధానంలో ఆయన మరి ఆ రక్తము ఉపయోగపడింది కదండి. ఒక రక్తం విడుదలకి ఎక్కించలేము రోగాలను బట్టి,
మరి అదే రక్తం చిందించిన ద్వారా, చంపడం ద్వారా ఆ రక్తం మొరపెడతా ఉంది. వారికి శిక్ష విధించు, వారిని అపరాధులుగా చెయ్యి, దోషులుగానే చెయ్యి, నిరపరాధులుగా చెయ్యొద్దు, వారిని మంచివారుగా చేయొద్దు, వారిని చంపివేసేటువంటి ఆ రక్తం మొరపెడతా ప్రేమ వాడరా. అయితే యేసు రక్తము మనం గమనిస్తే హెబ్రీ పత్రిక చూడండి, పరిశుద్ధుడును ఉంది. హెబ్రీ పత్రిక నిర్దోషి నిష్కల్మషుడును అనే మాట 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం ఎవరైనా పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ప్రత్యేకముగా ఉన్నవాడు. చాలా పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అలాగే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ. 1:19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషుడు నిష్కల్మషుడు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము. మనం చూస్తా ఉంటే ఈయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, ఇలాగా ఉన్నటువంటి ఈ రక్తము మరి ప్రజలు అన్యాయంగానే యేసుక్రీస్తు వారిని సేవ చేశారు, అన్యాయంగానే చంపారు, ఏ దోషం లేదు. అన్యాయంగా రక్తమంతా కూడా ఒలిగించి వేసిన వారుగా, రక్తమంతా కూడా పోయేటట్లుగా ఆయన హింసించిన వారుగా చూస్తా ఉంటున్నాం. అయితే ఆ రక్తము ప్రజలైన వారిపైన ఎలాగా ఉంది అని మనం చూస్తే చూడండి, ఒక మాట మనం గమనిస్తా ఉంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగా అని మాట్లాడి 27వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 25. అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండునుగా అని. ఎవరి రక్తం అండి? యేసు ప్రభు యొక్క రక్తం మా మీద మా పిల్లల మీద. ఇది రక్త దోషము. ఎందుకంటే మనం చూసినాము, హేబేలు చూసినాము, జకర్యా చూసినాము. మనం చూస్తాంటే నాబోతు, వాడే నాబోతుల గురించి కూడా మనము అక్కడ మనం చూస్తా ఉంటున్నాం, ఆహాబు విషయంలో జరిగే విషయం. ఇంకా ఎంతో మంది అన్యాయంగా చంపబడినటువంటి పరిశుద్ధుల యొక్క రక్తాలని కూడా మొరపెడతా ఉంటున్నారు. ఏమంటే దోషులుగా, వారు నిర్దోషులుగా తీర్చొద్దు, వారికి శిక్ష విధించు ప్రభువా. మనం చూసాం ప్రకటన 6వ అధ్యాయంలో శిక్ష విధించు ప్రభువా. అదే జరుగుతా వచ్చింది. మరి హేబేలు ఏమన్నా తన తమ్ముడు, మరి ఆ కయీను ఏమన్నా తన తమ్ముడు హేబేలు చెప్పినప్పుడు కయీను దోషిగా తెచ్చబడ్డాడా? లేదు, దోషిగా తెచ్చబడ్డాడు, శిక్ష నుంచి తప్పించుకోలేదు. మరి జకర్యా చెప్పినప్పుడు అక్కడున్న పెద్దలు యోషియా ఏమన్నా ఆ నిర్దోషిగా తెచ్చబడ్డాడా? లేదు, తనకు కూడా శిక్ష విధింపబడింది. నాబోతు వాడేటువంటి ఆ వ్యక్తిని చంపినప్పుడు ఆహాబు ఎవరు నిర్దోషిగా తెచ్చబడ్డాడా? తాను కూడా తన యొక్క రక్తం కుక్కలు నాపుతాయని కూడా దేవుడు సెలవిస్తూ వచ్చాడు. ప్రేమ వారా, ఇంకా ఎంతో మంది యొక్క నీతి మంతుల యొక్క రక్తాలు ఉలికింపబడితే వాటిని బట్టి దేవుడు విచారణ చేసినాడు. అయితే పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఒలికింపబడింది. దీనికి ప్రతిదండన ఎంత ఉండాలి? ఒక వ్యక్తి చంపితేనే మరి ప్రతిదండన 700గా ఉంటే మరి ఆయన పరిశుద్ధుడైనటువంటి లోకరక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని చంపినటువంటి వ్యక్తులమైన మనకు, ప్రజలైన మనకు ఇంకెంత దండన ఉండాలి? ఇక్కడ చెప్పబడుతుంది, వారి రక్తంగా యేసు రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. అయితే యేసు రక్తము ఎలాంటి కార్యం చేసిందంటే, మరి జకర్యా రక్తం వలే, ఆ హేబేలు రక్తం వలే, జకర్యా రక్తం వలే, మరి చూస్తా ఉంటే స్టెఫెన్ రక్తం వలే, మరి నాబోతు వాడిని నాబాల్ రక్తం వలే, ఇంకా తెలిసినటువంటి పరిశుద్ధుల రక్తం వలే కాదు యేసు రక్తము. ఆ రక్తము క్షమించేదిగా మనం చూస్తుంటున్నాం, కాపాడేదిగా మనం చూస్తుంటున్నాం. పిల్లలు బయట రాబోకే గ్యాస్ ప్లాస్టిక్ గ్యాస్ ఎందుకు తీసుకుంటున్నా మీరు? అసలు ఆడ గ్యాస్ లేదనుకున్నావా? కూర్చోవడం పెరుగుతుంది, కూర్చోవడం
ముందు రండి, ముందు తీసుకెళ్ళా, ముందురా. బయటకు పోయినా మీకు అందరికి చెప్తాను, ఎవరు బయటకు పోకూడదు. ఎట్లా పెట్టినా అంటే తిప్పు బాగా బయట ఒక మనిషి ఉండాలి. బయటకు పోయినా మీకు ఇప్పుడు నీళ్ళు తప్పికేసా బాగా దిగినా కొడతా, నేను చెప్తాను, నిజంగా కొడతాను. ఎట్లా ముందు కూర్చో, ముందు కూర్చో, నేను కూర్చో, కూర్చో, తీసుకుపోయి కూర్చో, నువ్వులే నువ్వులే ముందు ముందుకి ముందుకి ఇటువంటి తలకాయ అడ్డదరగాలి తలకాయ కూర్చో. అల్లరి చేశానికి ఒకసారి దమ్ము ఉంటాను. ఇక్కడ మనం చూస్తామంటే రక్తము ఆ యొక్క పాప క్షమాపణ. మరి యేసు రక్తం మనం చూస్తామంటే ఎంత దోషములు ప్రజలపై రావాల్సింది. వీరందరి యొక్క రక్తాలు చూస్తే ఎవరైతే చంపారో వారందరూ కూడా దోషములుగా వారి పాపములు క్షమింపబడకోకుండా వారికి శిక్షకు కారణంగా చేయబడింది. యేసు రక్తము ఎంత గొప్పదంటే ప్రియమైన వారు, సృష్టికర్త రక్తము చిందించిన మనకు ఇంకెంత దోషం రావాలి. 700 దోషం కాదు, ఎంతో దోషం రావాలి. అయితే ఆ రక్తం ద్వారా మనకు కలిగినటువంటి ఉపకారము, ఆ రక్తం ద్వారా మనం పొందినటువంటి మరి మేలులు ఒకసారి మనం చూస్తే మొట్టమొదటి మనం చూస్తా ఉంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం క్షమించాలి 9:22. హెబ్రీ 9:22. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చదవండి. సమస్త వస్తువులను రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదని సమానంగా చెప్పవచ్చు. మరి వాళ్ళ రక్తం చిందింపబడింది కదా, మరి చిందించిన వారు పాపం ఎందుకు క్షమింపబడలేదు? వారికి ఎందుకు శిక్ష కలిగింది? వారెందుకు మరి దుర్మార్గులుగా చేయబడ్డారు, పాపాత్ములుగా చేయబడ్డారు? ప్రియమైన వారి రక్తం మానవ రక్తమే. అంటే వారు కూడా ఒకవేళ చూస్తే చంపబడినప్పుడు చావడానికి నిర్దోషులుగా చేయబడ్డారే కానీ వారు పాపులుగా ఉన్నారు. వారి రక్తము మరి చంపిన వారిని నీతిమంతులుగా ఎంత మాత్రము తీర్చలేదు. అయితే నిర్దోష వ్యక్తి, నిష్కర్షపడిన వ్యక్తి, పాపములు చేరగా ప్రత్యేకంగా వాడు అలాంటి వ్యక్తే. ఆ వ్యక్తి రక్తమే ప్రజలందరినీ నిర్దోషులుగా తీర్చగలదు. ఆ వ్యక్తే ప్రభువైన యేసు క్రీస్తు. అందుకే యేసు రక్తము ద్వారా చూడండి, అదే మనం మొదటి రాసిన పత్రిక 1:7 చదవండి. యేసు రక్తము ప్రతి పాపములను మన పవిత్రులుగా యేసు రక్తం. కాబట్టి ప్రియమైన వారా, మొట్టమొదటిగా యేసు ప్రభువారు మన కొరకై చిందించిన ఆ రక్తం మన మీద, మన పిల్లల మీద ఆ రక్తము ఏమి చేసిందంటే మేలు, మన శిక్ష విధించగా ఏం చేసిందంటే మన పాపములను క్షమించింది ఆ రక్తము. ఇదినా ఆ పాపములు క్షమింపబడిన వారు ఉన్నవారు, యేసు రక్తంలో ప్రారంభించిన వారు, యేసు రక్తంలో పాపములు కడుక్కున్న వారు. ప్రియమైన వారా, అలాంటి వారు మరి పరిశుద్ధులుగా పవిత్రులుగా పాప క్షమాపణ పొందేవారు చూస్తుంటున్నాం. యేసు రక్తము మనల్ని పాపాత్ములుగా చేయలేదు, కానీ యేసు రక్తం మనల్ని ఏం చేసిందండి? పరిశుద్ధులుగా క్షమించింది. పాపములను క్షమించేటువంటి అధికారము ఆయన రక్తాన్ని మాట్లాడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎట్లా మేకల రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎట్లా మేకల రక్తం ఏం చేయడం? పాపం తీసివేయడం అసాధ్యమైపోయింది. మరి నిర్దోషంగా చచ్చిపోయిన వారి రక్తము, మరి వారి రక్తం కూడా మన పాపములను క్షమించిందా అంటే క్షమించలేదు. కానీ పరిశుద్ధుడైన యేసు రక్తం మాత్రమే మనల్ని పవిత్రులుగా చేయగలుగుతుంది. చిందింపబడిన రక్తం మనము ఆయన రక్తాన్ని చిందించిన మనల్ని దోషులుగా చేయాలి, కానీ నిర్దోషులుగా పాపం లేని వారుగా పాప క్షమాపణ రక్తం మనకు కలగజేసిందిగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఇది మొట్టమొదటి చూస్తున్నాం. యేసు రక్తము చిందింపబడిన యేసు రక్తం మనకు ఏ పేరు చేసింది చెప్పండి? మన పాపాలను క్షమించింది, పరిశుద్ధులుగా చేసిన. రెండవదిగా ఈ రక్తమే మనం ఏం చేసిందంటే రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమా పత్రిక 5వ అధ్యాయం
బట్టి ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి. ఎవరు రక్తం అనేది? యేసు రక్తమే. యేసు రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రియమైన వాళ్ళగా, చంపినటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని చంపితే ఆ వ్యక్తి ఏమవుతాడు? నరహంతకుడు అవుతాడు. ఎవరండి? నరహంతకుడిని నిర్దోషం చెప్పగలవా? చెప్పలేదు. ఎవరు కూడా చెప్పలేదు. ఎందుకు? వాడు ఒక వ్యక్తిని అన్యాయంగా చంపినాడు. ఒకవేళ తెలియక చంపినా కూడా ఆ వ్యక్తి చనిపోయినాడు. దోషిగా నిర్దోషిగా ఎంచరు. నీతివాడుగా నీతిమంతుడు అని చెప్పరు. ఎందుకంటే నరహంతకుడు అనేట మానవుడు. మనం కూడా యేసు క్రీస్తు వారిని ఆయన సిలువ వేసి చెప్పిన ఆయన రక్తం మన మీద మన పిల్లల పైన ఉంది. అయితే ఆ రక్తము ఏం చేసిందంటే మనల్ని మన పిల్లల్ని నీతిమంతులుగా తీర్చేటువంటి గొప్పదిగా చేయబడింది. మనం చూస్తాం. ఇప్పుడు మనం ఎవరి ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామండి? యేసు రక్తము ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడ్డాం. వేరే వాళ్ళు చల్లేటువంటి అమృత జలుల వలన, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా మన గురించి మంచి మాటలు చెబితే నీతిమంతులు చెప్పిన దాన్ని బట్టి, లేకపోతే మంచిగా జీవించిన దాన్ని బట్టి కాదు. యేసు రక్తం ద్వారా మాత్రమే నీవు నేను మన పిల్లలందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇక వేరే దాని ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేము, అసంభవము. మరి ఆ రక్తం ఎంత మేలు చేసింది? చంపినట్టు వాళ్ళని నీతిమంతులుగా తీర్చడం అంటే ఒక గొప్ప ఆశ్చర్యం. యేసు క్రీస్తు వారిని చంపిన మనను, మన పిల్లల్ని, రాబోయే తరాలని మరి ఆ ప్రభు యేసు క్రీస్తు వారి రక్తము ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అది మనం గుర్తుంచుకొని ప్రభువు స్తుతించాలి. ప్రభువా, నేను మీకు శిక్ష విధించి మీ రక్తాన్ని కలగజేసిన. మరి ఆత్మ సంబంధంగా మీరు ఆయన సిలువ వేసిన వాక్యం వాడు నేను కూడా అందులో పాల్గొనొస్తున్నైతే నీ రక్తము చేత చిందింపబడిన నీ రక్తము చేత నన్ను నీతిమంతులుగా తీర్చావు. నా స్వనీతి వల్ల, నా నీతి కార్యాల వల్ల కానే కాదు ప్రభువా. కాబట్టి నేను స్తుతిస్తున్నా. నీ రక్తం ద్వారానే నాకు పాప క్షమాపణ కలిగింది. నీ రక్తం ద్వారానే నేను నీతిమంతులుగా తీర్చబడ్డాను. మరి ప్రజల యొక్క రక్తములు ఇతరులని పాపంగా తీర్చవు, అది నీతిమంతులుగా తీర్చలేము, పరిశుద్ధులుగా తీర్చలేము, శిక్ష విధించేవి. అయితే నీ రక్తము మమ్మల్ని నన్ను నాకు పాపక్షమాపణ ఇవ్వడమే కాకుండా నాకు నీతిమంతులుగా తీర్చిందని మనం చూస్తున్నాం. మూడోది మనం చూస్తా ఉంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆ ప్రియయందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా యేసు రక్తం వల్ల విమోచన. ప్రియమైన వారి కదా, యేసు ప్రభువు చనిపోకపోయింటే, ఆయన రక్తం కాచకపోయింటే మనకు విమోచన కలిగేది కానే కాదు. పది సూచక్రియలు ఐగుప్తు దేశంలో యేసు తండ్రి దేవుడు చేశాడు. మరి ఆ సూచక్రియలలో దేవుని బట్టి కూడా మరి త్వరలో వాడిని బయటికి పంపించలేదు. ప్రియమైన వారి కదా, చివరిగా పస్కా పశువు వధింపబడిన తర్వాత మధ్యరాత్రి వేళ మరణము ఆయన ఐగుప్తు దేశము ఆ ప్రాంతమంతటి కూడా ప్రతి ఇంటిలో ప్రవేశించింది. ప్రతి ఇంట్లో ప్రవేశించి తొలి సంతానం అందరిని కూడా, ఎవరైతే తొలి సంతానం అందరూ కూడా చంపబడుతూ వచ్చారు. అయితే విమోచింపబడినారు ఇశ్రాయేలు. దేనిని బట్టి మనం చూస్తే పస్కా పశువు యొక్క రక్తము వారి యొక్క ద్వారబంధంపై ఉండడం ద్వారా వారందరూ కూడా ఆ ఇంటిలోకి ఏం ప్రవేశించలేదండి? మరణము ప్రవేశించలేదు. ఎందుకంటే అక్కడ కనబడతా ఉంది, పస్కా పశువు యొక్క రక్తం కనబడతా ఉంది. ఆ రక్తం వచ్చి ఐగుప్తు దేశం నుండి, దాసత్వం నుండి ప్రజలైన వారు ఐగుప్తులందరూ కూడా విమోచింపబడ్డారు. అందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి విమోచనలోకి వచ్చేసారు, అంటే బయటకు వచ్చేసారు. మరి యేసుక్రీస్తు వారి రక్తము మనల్ని ఏం చేసింది? పవిత్ర విమోచన. దేని నుంచి? లోకం నుంచి, అపవాదం నుంచి, దాసత్వం నుంచి. ప్రియమైన వారా, యేసు రక్తము మన పైన, మన పిల్లల పైన లేకుండా ఉంటే మనం విమోచింపబడేవారు కాదు. మన పైన ఉండడం ద్వారా మనము
మనము దాసులుగా లేము, మీరు పాపమునకు దాసులని మాట. అపవాది మనల్ని దాసత్వంగా మరి స్వతంత్రులుగా కాకుండా వాడికి దాసులుగా చేసుకున్నాడు. ఎప్పుడైతే మన పైన ఆయన రక్తం ఇట్లా చిందింపబడిందో, రక్తం మన పైన కాల్చబడిందో, రక్తం మన పైన కనబడతా ఉందో, వెంటనే మనకు విడుదల విమోచన కలిగింది. దాసత్వం పాపం నుంచి, సాతాను నుంచి, లోకం నుంచి, లోక కార్యాల నుంచి, అంతమాత్రం కాదు ధర్మశాస్త్రం నుంచి కూడా మనల్ని విడుదల కలగజేసినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము. ఏదైనా మనం స్వతంత్రులుగా చేయబడ్డా, దాసులుగా ఉన్న మనం ఏమైపోయినామండి? చూడండి గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా ఏం చేశాడండి? క్రీస్తు మనను స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించాడు. ప్రియమైన వారరా, మనల్ని స్వతంత్రులుగా ప్రభువైన దేవుడు మనల్ని చేసిన వాడుగా చూస్తా ఉంటున్నాం. ఆయన రక్తమే మనకు విడుదల విమోచన కలిగించిందిగా చూస్తా ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలు ఎలాగైతే విమోచనకు ఆ పస్కా పశువు రక్తం కారణమైందో, మన పాపం నుంచి, శత్రువు నుంచి, సాధారణ నుంచి, లోకం నుంచి, ధర్మశాస్త్రం నుంచి, అన్నిటి నుంచి విమోచనకు కారణము ఎవరి రక్తం అండి? యేసు ప్రభువు యొక్క రక్తమే కారణం. ఇంకా వేరే వారి యొక్క రక్తం కారణం కానే కాదు. ఎంతో మంది ఈ దేశానికి కావచ్చు, ప్రతి దేశానికి, ఆయా దేశాలకు వాళ్ళు రక్తాలు చిందించినారు. రక్తాలు చిందించి అనేకమైన రక్తం చిందించడం ద్వారా మనకు ఈ యొక్క దేశానికి విడుదల అనగా స్వాతంత్రం, బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వచ్చింది. అంత మాత్రం చేత వారి రక్తము మన పాపములకు, మన పాపం నుంచి, సాతాను నుంచి విడుదల కానే కాదు. యేసుక్రీస్తు వారు బలి పశువుగా లేక పస్కా పశువు బలి పిల్లవలే ఆ యేసుక్రీస్తు వారి రక్తమే మనల్ని విమోచించిందిగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి మూడవదిగా విమోచన, యేసు యొక్క రక్తం మనల్ని ఏం చేసిందండి? విమోచన కలగజేసింది. చూద్దాం. నాలుగవదిగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. 2:11 ఎఫెసీ పత్రిక. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల ఏమైనామండి? అంటే దూరస్థలము. ఎంత దూరస్థలమి? ఎంతో దూరస్థలమి. దేవుడికి మనకి ఎంతో దూరం ఉంది. ప్రియమైన వాళ్ళరా, మనకు దేవుడికి మధ్య అగాధం ఉంది. మనకు దేవుడికి మధ్య పాపమైనటువంటి అడ్డు ఉంది. ఇక ఎన్ని చెప్పుకుంటే ఎంతో దూరం. దేవుడు ఎక్కడో, మనం ఎక్కడో దూరస్థలమి. ప్రియమైన వాళ్ళరా, అన్ని జనులమైన మనము దేవుడికి దగ్గర కావడానికి, సమీపస్తులుగా ఉండడానికి కొరకై ఆయన రక్తం వల్ల మనల్ని సమీపస్తులుగా చేసి ఉన్నాడు. యేసు రక్తమే మనల్ని, దైవడైన వారిని అంటే ఇశ్రాయేలుని సమీపస్తులుగా, దగ్గర వారుగా మనం చూస్తా ఉంటే ఉపమానాలు చూస్తే ప్రభువుని అంగీకరించిన మనము ఆయన రక్తం వల్ల ఆయన సహోదరుడుగా చేయబడ్డారు, ఆయన కుమారుడుగా చేయబడ్డారు, ఆయన స్నేహితులుగా చేయబడ్డారు. ఎవరు యేసుని అంగీకరిస్తారో వారందరికీ ఏమైంది? ఆయన దేవుడి కుమారుడు అధికారము అనుగ్రహింపు. ఇంకో మాట అంటాడు, మీరు సహోదరుడు, నా సహోదరుడు యేసుక్రీస్తు అంటాడు. ఇంకొక మాట అంటాడు యేసుప్రభువు, మీరు నా స్నేహితుడు అంటాడు. అంటే ఎంత దగ్గర బంధం. మరి స్నేహితుడు అంటే ఒక రకమైన బంధం. అంటే ఒకవేళ ఇల్లు వేరైనా, కుటుంబాలు వేరైనా, స్నేహితులుగా చదువుకున్న పిల్లలు కావచ్చు, స్త్రీలు పురుషులు కావచ్చు, ఒక దగ్గర సంబంధం ఉంటారు. మరి సహోదరులు అంటే ఒక కుటుంబంలో అన్నదమ్ములు. మరి వారు ఒక సంవత్సరం వేరుగా జన్మించినప్పటికీ వారి యొక్క సహోదరుల బంధం చూస్తా ఉన్నారు. కుమారుడు అంటే డైరెక్ట్ గా మనం చూస్తే తల్లిదండ్రులకి జన్మించినటువంటి ఆ బంధం. ఈ మూడు బంధాలు అంటే ఎంత సమీపంగా దేవుడు స్నేహితుడిగా కాదు, సహోదరుడే కాదు, డైరెక్ట్ గా తన కుమారుడి యొక్క సమీప బంధాన్ని మనం తీసుకొచ్చినాడు. ఈ తీసుకురావడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువు చిందించిన రక్తము మా మీద, మన పిల్లల మీద ఉండడం ద్వారా ఆ రక్తమే మనల్ని
దేవుడితో సన్నిహిత సంబంధానికి తీసుకురాబడింది అని చెప్తా ఉన్నా. వాళ్ళరా, ఈ సంబంధం మనం గమనిస్తే ఎంత దగ్గర సంబంధం అండి, ఎంత దగ్గర సంబంధం. మనం ఏ పాటి వారిని? అన్ని జనులమి. మనం గమనిస్తా ఉంటే అన్ని జనులైన వారందరూ కూడా ఆయన సన్నిధిలో ఆయనతో పాటు ఉండగలిగే ఆధిక్యత, భాగ్యత దేవుడు అనుగ్రహించిన వాడుగా చూస్తా ఉంటున్నాం. అన్ని జనులైన వారు ఆయన సన్నిధిలో ఉండగలిగే బాధ్యతను, ఆయన సేవించే బాధ్యతను, ఆ దేవుణ్ణి ఆరాధించే బాధ్యత, ఆ దేవుడి దగ్గర రాగలిగే బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించిన. ఇది ఆయన సమీపంగా మనకు చేస్తున్నటువంటి, అంటే మనం తనతో సమీపంగా దగ్గర వారుగా చేసింది ఆయన రక్తమే మనం చూస్తాం. దేవుడికి మనకి ఎంతో దూరం, ఆ దూరము ఇంకా ఎక్కువ పెరిగిపోయి యేసు రక్తము మనల్ని అతి సమీపంగా చేసింది. ఎలాగంటే స్నేహితులుగా, మరి సహోదరులుగా, ఇంకా మన దగ్గరికి వెళ్తే కుమారుడుగా కూడా ఆయన రక్తం మనల్ని అంత సమీప సంబంధాలు మనకు కలగజేసింది. ఇది మూడోదిగా మనం నాలో చూస్తున్నాం. చివరిగా మనం చూస్తాడు చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే రక్తము చేతపట్టుకొని ప్రవేశించను. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన మృగముల కొరకును అతను అర్పించును. ఇంకొక మాట చూడండి, 25 వచ్చింది కాబట్టి 25 తీసుకుని ప్రవేశించినట్లు ప్రవేశింపలేదు. 12 వచ్చింది కాబట్టి 12 మేకలైనయో కోడలైనయో రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. చూడండి, ఆయన శిబిరం లోపల ప్రవేశించిన వాడు చూస్తున్నాం. పరిశుద్ధ స్థలంలో, అనగా అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారి ఆయన ప్రవేశించిన వాడుగా చూస్తా ఉంటున్నా. మన ఎందుకు మరి గుడారంలో ప్రవేశించేటువంటి అర్హత, బాధ్యత దేవుడి సన్నిధిలో ప్రతి మానవుడికి మరి అర్హత ఉంది దేవుడి సన్నిధిలో రావడానికి. అయితే ఆ దినాల్లో మనం చూస్తా ఉంటే యాజకులు మందిరంలో ప్రవేశించాలి. మనకి బాగా తెలుసు, ఇదే పరిశుద్ధ స్థలంలో బయట ఆవరణం ఉంది. ఆవరణ తర్వాత పరిశుద్ధ స్థలము, ఇక్కడ నేను అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 స్థలాలు ఉన్నాయి. ఆవరణం లోపల ప్రజలు ఉండాలి, లోపలికి రావడానికి వీల్లేదు, బయటే ఆరాధించాలి. ఆవరణం మాట్లాడి ఆవరణం బయట ప్రజలు ఆరాధించాలి. ఆవరణం లోపల అంటే ప్రత్యక్ష గుడారం లోపలికి యాజకులు మరి లేవిలైన వారు లోపలి రావడానికి అర్హత ఉంది. యాజకులైన వారు ఒకవేళ లేవులు కూడా రావచ్చు, కానీ యాజకులు మాత్రమే లోపల ఆ పనులు, దీపస్తంభాలు ముట్టించడం కానీ ఇవన్నీ చేయడానికి అర్హత. ఇక పరిశుద్ధ స్థలం అనేది ఒకటి ఉండాలి, దేవుడి మందసం అనేది లోపల ఉండాలి. ఈ మందసం లోపలికి ఎవ్వరు కూడా వెళ్ళడానికి లేదు. కేవలము ప్రధాన యాజకుడు కూడా, ఆ దినాల్లో నియమింపబడినటువంటి ఒక ప్రధాన యాజకుడు కేవలము ఒక్కడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారే ఆ స్థలంలోకి వెళ్ళాలి. అది కూడా పస్కా పశువు అర్పించేటప్పటికి ఆ లోపలికి వెళ్ళి పస్కా పశువుకి రక్తము అక్కడ చిందించి, అంటే అక్కడ అర్పించి తాను మాత్రమే బయటికి రావాల్సిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, చాలా మందికి ఆశ ఉంటారు బయట కూర్చునే దానికంటే లోపల. చూడండి, బయట కూర్చోమని చెప్తా ఉంటాము. ఏం ఆశ వస్తుంది? ఏమి లోపల కూర్చోకుండా కదా, ఇంకా లోపల కూర్చున్న వాళ్ళకి ఏం ఆశ వస్తుంది? మేము కూడా పాటలు పాడకూడదా, వాక్యం చెప్పకూడదా అని ఆశ వస్తుంది. అంటే ఒకదాని కూడా ఆశ. మరి అప్పుడు ఆదినాలు ఉండేది, లోపల ఏముందో, ఆ అపరిశుద్ధ స్థలంలో ఏముందో దాన్ని చూడాలా. ఎంతో మంది కనులు దాన్ని చూడాలని ఆశ. చూడండి ప్రియమైన వారు, ప్రధాన యాజకులు కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఆ మందసాన్ని చూడడానికి అర్హత లేదు. ఆ మందసంలో అలాగే చూడకోకుండా, కనురెప్పపాటు చూడకోకుండా అలాగే ఆయన వాటన్నింటిని కూడా అలాగే మూసివేయాలి. ఆయన తెరలన్నింటినీ మూసేసాడు, అట్టే మూసేసి అట్టే ఎత్తుకోవాలా, చూడడానికి వీలేదు. అట్లే వాటిని ఎత్తాలా, ఒక రెప్పపాటు కూడా చూడడానికి వీలేదు ఆ యొక్క మందసాన్ని. మరి అందరికి ఆశ ఉంటుంది కదా, ఒక్కసారి మాత్రమే కనబడినట్టు రాదు. ఏది? ఆ ఇశ్రాయేలు మనసు తీసుకొచ్చిన తర్వాత
మరి ఇస్రాయేల్ ఓడిపోయి ఫిలిప్తీ దేశంలో ఆ మదసర్ తీసుకుని వెళ్ళారు. తర్వాత వచ్చిన తర్వాత గుడారంలో పెట్టిన తర్వాత చూడడానికి వీలు కావాలి. చూడండి ప్రేమిత వాళ్ళరా, అయితే ఇప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తేనే ఆ స్థలంలో ఉన్నటువంటి దైవికత్వము, ఆ స్థలంలో దైవ సన్నిధిని అనుభవించే బాధ్యత ఉంటుంది. అది ఒక్క ప్రధాన యాజకుడికేనా? ప్రతి వ్యక్తి కూడా దైవ సన్నిధిలో ప్రవేశించడానికి కొరకై యేసు క్రీస్తు తన రక్తమును చేతబట్టుకొని ఒక ప్రధాన యాజకుడుగా, ఉన్నతమైన ప్రధాన యాజకుడుగా ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి తన రక్తము ద్వారానే అందరికీ పాప విమోచన, విడుదల, విమోచన అంతా కూడా కలిగించిన వాడిగా చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఆయన సన్నిధిలో ప్రవేశించే దానికి అర్హత యేసు రక్తమే చేయబడింది. చూడండి, ఆయన శిబిరం వెలపల చూడండి ఒక మాటది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం అంటారు. గౌరీ వెలుపట శ్రమ పొందాను. ఒకనాడు గౌరీ వెలుపట ఏం చేశాడు ఆయన? శ్రమ పొంది ఆ రక్తమును తన స్వరక్తం తీసుకొని పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినవాడు. ఇప్పుడు అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఆరాధన దేవుని మందిరం లోపలికి, బయట ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు దైవుడైన వారు అందరూ కూడా లోపలికి వచ్చే భాగం ఇచ్చినాడు దేవుడు. ఇది ఎవరికి ఏ రక్తం ద్వారా జరిగింది? యేసు ప్రభు రక్తం ద్వారానే. ప్రియమైన వారా, మనం చూస్తా ఉంటే హేబేలు రక్తం గుర్తిస్తే, నాబాలు రక్తం గుర్తిస్తే, జకర్యా రక్తం గుర్తిస్తే, ప్రవక్త రక్తాలు గుర్తిస్తే, ఈ రక్తాలన్నీ కూడా విచారణ చేశాయి. స్టెఫెన్ రక్తం గుర్తిస్తే ఇవన్నీ కూడా ఎవరైతే చంపినారో వాళ్ళందరూ కూడా నిత్య శిక్ష కారణంతో వచ్చారు. వారిని విమోచించలేకపోయినాయి, వారిని పరిశుద్ధపరచలేకపోయినాయి, వారిని ఇటుముద్దుగా తీర్చలేకపోయినాయి, వారిని మరి విమోచించలేకపోయినాయి. ప్రియమైన వాళ్ళ దేవుని సన్నిధిలో ఉండగలిగే అర్హత ఆ కుటుంబానికి లేకుండా పోయింది. నిర్దోషిగా చిందించిన రక్తం యొక్క ప్రభావం అంతటి మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి అయితే యేసు రక్తము, నిర్దోషి పవిత్రుడైన యేసు రక్తము, ఆయన రక్తం మన మీద, మన పిల్లల మీద ఉండడం ద్వారా ఆ రక్తము బట్టి మనం మన పాప క్షమాపణ పొందినాం. ఆ రక్తము బట్టి నీతి ముద్దుగా తీర్చబడ్డాం. ఆ రక్తమును బట్టి విమోచన కలిగింది. ఆ రక్తం వచ్చే మనకు మరి చూస్తే సమీపస్తులుగా, దగ్గర వారుగా, కుమారుగా చేయబడింది. ఆ రక్తం బట్టి దేవుని గుడారంలో ప్రవేశించే అర్హత మనకు కలిగింది. ఆయన రక్తము మనకు ఏ విధాలుగా మేలు ఉపకారాలు చేసినట్టే ఎంతో మేలు. ప్రియమైన వారు కదా, ఆయన రక్తం మనకు శిక్షను విధించలేదు, రక్తము మనకు మేలే చేసిన మనం గుర్తించుకొని యేసు రక్తమును బట్టి, ఆయన కాల్చిన రక్తం బట్టి మనందరం కూడా హృదయపూర్వకంగా ఆరాధించవలసిన వారనుకుంటున్నాం. ఆరాధించి ఆయన రక్తము ద్వారా పొందిన మేలును బట్టి, ఆయన రక్తము ద్వారా మన విమోచన బట్టి ప్రభును స్తుతించి గణపరిచి మహిమ పొందుతాం. విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. ఆరాధనలో ప్రవేశిద్దాం.